హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ కటింగ్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. చంకలో లూజ్ కావడము, బుంగలాగా రావడము అనేది ఉంటుందన్నమాట ప్రాబ్లము. ఈ విధంగా వేసేసుకోండి. అయితే నేను ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే చూపించాలని చెప్పేసి ఒక ముక్క తీసుకొని మీకు ఇట్లా కట్ చేసి చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా 4 మడతలు వేసుకున్నారు కదా. ఈ 4 మడతలు వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం కొనాలు మొత్తం సాఫ్గా అనుకోండి. ముడత అనేది లేకుండా సాఫ్గానే ఉన్నాగా అనుకోండి. వీలైతే ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా సాఫ్గా చేయితోటే అనుకొని కొంచెం ఈ ఒక లైన్ లాగా గీసుకోండి. ఈ ఎడ్జెస్ ఎందుకంటే సమానంగా ఉండవు కాబట్టి ఇవన్నీ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే సమానంగా అయిపోతుంది క్లాత్. మనకి హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా రెండు సమానంగా వస్తాయన్నమాట. ఇలా 4 మడతలు చూసారు కదా. నేను ఎటుపక్క వేసాను మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చేసేది ఎల్బో హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్ కాదు అనమాట, మీడియం హ్యాండ్స్ అనమాట కటింగ్ అనేది. ఈ మీడియం హ్యాండ్ కూడా ఎలా పెట్టొచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. హ్యాండ్ హైట్ అనేది మనకి ఇంతవరకు ఉందన్నమాట. నేను వేలు పెట్టాను కదా అంతవరకు ఉంది. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోండి. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. దాని హైట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా. మన టేప్ తోటి కూడా పెద్ద పని లేదనమాట. అట్లా పెట్టేసిన తర్వాత మళ్ళీ టేప్ తోటి ఇట్లా కొలుచుకొని చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఎందుకంటే ఖర్చు కోసం కావాలి కదా. ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత అటువైపు కూడా ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపు ఎంత పెట్టుకున్నారో అటువైపు కూడా అంతే పెట్టేసుకోండి. ఇది 9 ఉందనుకుంటా. 9 ఉందన్నమాట హ్యాండ్ పొడవు. చిన్నది కాదు పెద్దది కాదనమాట, మీడియం సైజు. పెద్దదైతే మనం 11 పెడతాం కదా అట్లా. అయితే లోతు మాత్రం 3 ఇంచెస్ తీసుకోండి. పెద్దదానికైనా ఎల్బో హ్యాండ్కైనా లోతు మాత్రం ఇంతే తీసుకోవాలన్నమాట. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీడియం హ్యాండ్స్ వచ్చినప్పుడు లోతు ఎంత తీసుకోవాలా కానీ చాలామంది కామెంట్ పెట్టారు ఆ మధ్యలో. అయితే అప్పుడు వీలు పడలేదండి నాకు వీడియో చేయడానికి. ఇట్లాంటి హ్యాండ్స్ రాలేదన్నమాట. అందుకు అది గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇట్లా 3 మాత్రం పెట్టండి. లోతు అనేది 3 పెట్టండి. పెట్టిన తర్వాత సేమ్ దానిలాగానే ఒక 1.5 ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. షోల్డర్కి మంచిగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల చంక దగ్గర కొంతమందికి ఇట్లా బుంగలాగా వస్తుంది కదా, అట్లా కాకుండా షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి అట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా కొలుచుకోవచ్చు మనం. ఎట్లాగో చేతికి అతికే పడుతుంది కాబట్టి లూజ్ కొలిసినా కొలవపోయినా పర్లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. హ్యాండ్కి అతికే పడుతుంది ఈమెకి. ఈ సైజ్ బ్లౌజ్ ఆమెకి కొంచెం లావు ఉంటుంది అనమాట. హ్యాండ్కి కంపల్సరీ అతుకులు వేయాలి మనము. ఇలా ఇది చంక లూజ్ అనమాట. చంక లూజ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా స్టార్ట్ చేసేసి షోల్డర్ మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ చేయండి. ఇట్లా వీడియోలో పెట్టినట్టుగా పెట్టుకోండి. అర్థం కాకపోతే ఒకసారి రిపీట్ చేసి చూడండి, కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఇలా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఇంతవరకే వచ్చిందనమాట క్లాత్ అనేది. మనకు ఆ మిగతా భాగము ఖర్చుల కోసం అనేది మనం అతుకులు వేసుకోవాలన్నమాట. ఓ 2 ఇంచులు అతుకులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మనం అక్కడ 1.5 వరకు ఇట్లా పెట్టాం కదా, అక్కడి వరకు మాత్రమే తీసుకెళ్ళండి మీరు గీసేది. ఇలా అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట. ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోండి. అక్కడ స్టార్టింగ్ వరకు తీసుకెళ్తారు కొంతమంది. షేప్ అవుట్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటారు. స్టార్టింగ్ వరకు తీసుకెళ్ళొద్దండి. ఆ 1.5 ఉంది కదా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు మాత్రమే తీసుకెళ్ళండి. మీకు అర్థమైంది అనుకుంటాను. హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ పద్ధతిలో నేను వివరించానండి. బుంగలు అనేది రాకుండా మంచిగా కుచ్చులాగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట హ్యాండ్ ఈ పద్ధతిలో కనుక కట్ చేసుకుంటే. కుట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అవి కూడా నేను చాలా వీడియోలు చేసి పెట్టున్నాను. ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి. అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోండి. ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మనం కుట్టడం అనేది, షోల్డర్ మధ్యలో నుంచి, దానికోసం అని చెప్పేసి. అయితే ఇలా వచ్చింది కదా, దీనికి అతుకులు అనేవి ఈ విధంగా తీసుకోండి. మిగిలిన క్లాత్ ఉంది కదా కొంచెం అంతా మనకి ఇందాక చూపించాను కదా, అది ఆ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని అట్లా అతుకులు అనేది ప్రిపేర్ చేసేసుకోండి. 4 వచ్చేసినాయి అనమాట. ఒక హ్యాండ్కి 2, ఇంకొక హ్యాండ్కి 2, ఈ విధంగా అతుకులు అనేది వేసేసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు
కంపల్సరీ అతుకులు పడితే మాత్రం కంపల్సరీ వేయండి, టైట్గా కుట్టొద్దు వాళ్ళకి, ఎందుకంటే వేసుకునే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉండదన్నమాట. మనం కొంచెం పని ఎక్కువ అనుకుంటాం కానీ వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ బ్లౌజ్ మొత్తం విప్పి మళ్ళీ కుట్టియాల్సి వస్తుంది. కొంతమంది అయితే ఊరుకోరు కదా అండి, కొంతమంది అయితే అడ్జస్ట్ అవుతారు. కానీ అందుకే ముందే అతుకులు పట్టే బ్లౌజ్ ఉంటే అతుకులు వేసేయండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ 1.5 మనం ఆల్రెడీ ఇక్కడ ఇందాక కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకొని అందులో ఉన్న దాంట్లో హాఫ్కి మళ్ళీ అట్లా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా లోత్ అనేది తీసుకోండి. ఒక 30 ఇంచ్ వరకు ఇట్లా లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా గీసేసుకోండి. లోతు కూడా కరెక్ట్గా తీయాలన్నమాట. మనకు ముందు భాగంలో ఇట్లా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ లాగా కనిపించకుండా నీట్గా వస్తుంది అనమాట. లోతు అనేది కరెక్ట్గా తీస్తే అతికినట్టుగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు ఒక్క కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీ ఎవరి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకుంటారు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.